ముందుగా ఈ సమావేశం దేవాతి దేవునికి వందనాలు, దయచేయడానికి వందనాలు, సంఘమంతటికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటకు చూసిన రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. లోకస్ వార్త 23:39-43 వరకు వేరాల వేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకరు కుడి వైపున, ఇంకొకరు ఎడమ వైపున. అయితే వీరిద్దరైతే తప్పు చేసిన వారే, వీరు ఖైదీ చేయబడి వీరి పాపాన్ని బట్టి వీరిద్దరు సిలువ వేయబడ్డారు. అయితే కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. అయితే వీరిద్దరి స్వభావాలను బట్టి మనము ఒకడు దీనుడుగా, ఇంకొకడు అహంకారుగా చూసుకుంటాం. అయితే ఒక మొదటి దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించము అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని తన మాటల చేత దూషిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అయితే రెండవ దొంగవాడు వారిని గద్దించి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. అయితే మొదటి దొంగ అయితే దూషిస్తున్నాడు, మరి రెండవ దొంగ ఎందుకు గద్దిస్తున్నాడు? మరి ఇతను కూడా దూషించాలి కదా. అయితే ఈ యొక్క రెండవ దొంగ మనసు అనేది మారినట్లుగా మనం చూస్తాం ఈ మాటను బట్టి. ఎందుకు మారింది అంటే, యేసుక్రీస్తు ప్రభువు మొదట్లో సిలువలో పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించుము. నిజంగానే తండ్రి ఎంతో తగ్గించుకొని మన కోసం సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలి చేశాడు. కాబట్టి ఆయన యొక్క తగ్గింపుని బట్టి, ఆయన యొక్క గుణాన్ని బట్టి యొక్క రెండవ దొంగ అనేది పరివర్తన చెందాడు. తన యొక్క పాపం, తను చేసింది పాపమే, కానీ ఈయన ఏ తప్పు లేని వాడు, నీతిమంతుడు కనుక ఈ యొక్క దొంగ హృదయం అనేది తెరవబడింది. తన యొక్క పాపాన్ని బట్టి పశ్చాత్తాపం కలిగి దేవుడి వైపు తన హృదయాన్ని తిప్పుకున్నాడు. అయితే దేవుడు అంటాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. అయితే ఈ యొక్క దొంగ యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనను బట్టి, ఆయన యొక్క తగ్గింపును బట్టి మారాడు అనమాట. అయితే యేసు వైపు చూచి 42వ అధ్యాయంలో ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అంటే ఇంకొక రాజ్యం ఉందని, ఈయన రాజ్యంతో వస్తాడని యొక్క దొంగ అయితే నమ్మాడు అన్నమాట. ఆయన ఎంతో విశ్వాసం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. మరి మనం అడిగిన వాటికంటే, ఉంచిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడే కదా. మరి ఈ దొంగ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చేర్చుకోకుండా ఉంటాడా? ఎందుకుంటాడు? చేర్చుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈ మాటకు, అందుకైన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నిశ్చయంగా చెప్తారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ఈ యొక్క దొంగకి ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా ఆయన యొక్క సన్నిధిలో రక్షణ అనుభవం లేదు, ఆయన యొక్క వాక్యం కూడా ఈ దొంగకు తెలుసో లేదు, కానీ ఆ సిలువలో దేవుని యందు పశ్చాత్తాపం కలిగి ఈయనే ప్రతి మానవాళి పాపం కోసం ఈ యొక్క సిలువ బలి అనేది చేస్తున్నాడని యొక్క విశ్వాసంతో ఈ యొక్క దొంగ అనేది దేవుణ్ణి నమ్మాడు అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువు నిశ్చయంగా నా రాజ్యంలోనికి వచ్చుచున్నామని ఈ యొక్క దొంగతో అంటాడు. అయితే కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే, నేడే దేవుని మాట అంగీకరిస్తే మేలు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చును, దేవుడితో నేడే సమాధాన పడుము, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయము పోనేమొక. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత, భాగ్యమో కదా. జ్ఞానం వల్లే కాక, అవివేకుల వల్లే కాక జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు దేవుడు. అయితే దొంగ అయితే తన యొక్క పశ్చాత్తాప హృదయాన్ని, తన యొక్క పాప హృదయాన్ని విడిచిపెట్టాడు, వేరే ఒక దొంగని గద్దించాడు అనమాట. నిజంగా దేవుడు తన యొక్క బిడ్డలుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మందికి ఇంకా రక్షణ లేదు, దేవుని ఎరగిన వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు ఇది ఉచితమైన కృప మనకు అనుగ్రహించాడు. మన యొక్క పాపాన్ని శిలువ మీద బలి చేసి మన యొక్క
ఆ విమోచన క్రైదం అనేది మనకి చెల్లించేసాడు సిలువ మీద. ఇప్పుడు మన పాపం మీద కాదు, మనం ఇంతకుముందు దాస్యత్వంలో ఉన్నాం, పాపం అనే దాస్యత్వంలో ఉన్నాము. కానీ ఇప్పుడు మనకి దాస్యత్వం అనేది లేదు. మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు స్వతంత్రులుగా చేశాడు. మన యొక్క ఆయన ప్రేమ మన ఎడల ఎంత విస్తారంగా ఉందంటే మన యొక్క తల్లిదండ్రులు కూడా మన ఎడల చూపించలేరు, ఎవరి లోకం మన పట్ల చూపించలేరండి. యేసుక్రీస్తు ప్రభు అంతగా మన ఎడల చూపించాడు. సమయం పోనే ఒక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఈ యొక్క దొంగ ప్రార్థన, ఈ యొక్క దొంగ పశ్చాత్తాపం అనేది యేసుక్రీస్తు వారు సిలువలో చూశాడు. ఆ యొక్క దొంగ ప్రార్థనకే కానీ తన యొక్క మనసును బట్టే కానీ పరలోక రాజ్యం అనేది నిశ్చయంగా పరదేశంలోకి అయితే తీసుకున్నాడు. మనం కూడా మారు మనస్సు అనుభవం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన ఒక రాజ్యంలోకి చేర్చుకో ఉంటాడని మనము నమ్మాలన్నమాట. అయితే సమయము కొంచెమే ఉంది. మనము ఇప్పుడు దినాల్లో చూసుకుంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఎన్నో దేశాల మీద దేశాల యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి. అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఇంకా కొద్ది సమయం మన ముందు ఉందన్నమాట. అయితే మనమే కాదు రక్షించబడిన వారు, ఇంకా అనేక మంది ఉన్నారు రక్షణ లేక. అట్టి వారికి కూడా మన మార్గంగా ఉండాలని దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే సిలువను గురించిన వార్త మనకైతే సంతోషమే, కానీ నశించిపోయే వారి కంటే వెరితనంగా ఉందంట. అయితే నశించిపోయే వారికి కూడా మనము దేవుని బట్టి, ఆయన యొక్క కార్యాలను బట్టి కొంచెమన్నా చెప్తే వారు మారుతారేమో. ఈ రోజు నుంచైనా మన పక్క వారికే కానీ, మన తోటి వారికే కానీ, అంటే దేవుని తెలియని వారికే కానీ దేవుని మాటలు అనేది చెప్పాలన్నమాట. అయితే ప్రతి ఒక్క పాపం నుంచి దేవుడు విడిపించాడు, ప్రతి ఒక్క శాపం నుంచి విడిపించాడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని దినదినము మన యొక్క హృదయాలు ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణ అనేది ఎంతో గొప్ప ప్రాముఖ్యము మన జీవితాల్లో. రక్షణ లేకపోయినా దేవుని యొక్క పరదేశంలోకి వెళ్ళాడు అనమాట. ఎలా వెళ్ళాడు? మారు మనసు కలిగింది అనమాట. ఈ యొక్క దొంగకి రక్షణ వేరు, మారు మనసు అనేది వేరు. మారు మనసు కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళవచ్చు అని యొక్క దొంగ పట్ల దేవుడు మనకు ఒక ఉద్దేశంగా చూపించాడు. అలాగే ఇది భాగ్యం దేవుడు మనందరికీ కలుగు చేయాలని, ఇటు ధన్యతలకు మనందరూ నడవాలని, దొంగ వలె మారు మనసు కలిగి ఆయన యొక్క మార్గంలో నడవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు తన వెలుగులో దీవించుకున్నాడు. శరణ్య విమోచక రోషరహిత సిలువలో పలికిన మూడవ మాట. యేసుక్రీస్తు సిలువపై పలికిన మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండేరు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభావం అవకాశం సమయం ఎవరిని కొందరు